సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. శంబాల అనేది ఏంటి, మైథలాజికల్ కూడా మిక్స్ అయ్యింది, అంటే అసురుడు శివుడు. ఇది ఏ జానర్ సినిమాని? ఇది శంబాల జానర్ సినిమా. కొంతమంది విరూపాక్ష లాగుంది లేకపోతే దీనిలాగుందని 100% వాటిలాగా ఏం ఉండదు. శంబాల అనే కథ వినగానే మీకు ఒక పాజిటివ్ ఆరా అనిపించిందా? మూఢనమ్మకాలు, దేవుడు వీటిని నమ్మను నేను. సో అలాంటి ఒక క్యారెక్టర్. ఈ సినిమాలో మీరు దేవుడిని నమ్మనంటున్నారు కదా, మీరు బయట ఎలా ఉంటారు? ఇప్పుడు నాన్న మీరు కలిసే వింటున్నారు సార్ కథలు? నాన్న ఆయన బిజీలో ఉంటారు, ఏదైనా ఉంటే ఆయన లైన్ వింటారు, విని బాగుంది ఈ లైన్ బాగుంది వర్క్ చేయొచ్చు అంటారు, వింటారు. ఆయన కూడా కథలు వింటారు, కొన్నిసార్లు వినిపిస్తాను. అసలు జనాలు ఏ కథలు చూస్తున్నారు, ఎలాంటి కథలు రిసీవ్ చేసుకుంటున్నారు అనే కన్ఫ్యూజన్ ఉండేది అసలు? నేను చేసిన కథలు మీరు ఒకసారి వెళ్ళి చూడండి. నేను చాలా మంది వచ్చి మీ టాప్ గేర్ చూసామండి అమెజాన్లో బాగుంది సినిమా అంటారు, మీ క్రేజీ ఫెలో చూసామండి బాగుంది అన్నారు. అరే బాగుందా, మరి థియేటర్లో ఎందుకు చూడలే? ప్రేమ కావాలి, ప్రేమ కథా చిత్రం మంచి హిట్, అది లవ్లీ, తర్వాత సుకుమారుడు, ఇవన్నీ నాకు మంచి ఆరంభంతోనే స్టార్ట్ అయింది మీ కెరీర్. అవును, కొన్ని కాంప్రమైజ్ అయ్యి ఒప్పుకోవటం కానీ ఇలాంటి వాటి వల్లే చూడాల్సి వచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఏమి పెద్ద బ్యానర్స్ లేకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు పడలేదు. మంచి కథలు చేసుకోవాలి, ఆ కథకి తగ్గట్టు ఖర్చు పెట్టి చిన్న ఇది కూడా ఉండాలి అని నా ఫీలింగ్. థియేటర్కి ఆడకపోవటం వల్ల అది ఫెయిల్యూర్ అని ఒక ముద్ర పడిపోతుంది. అవును, జనాలకు ఎలా ఫోకస్ చేయాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలి. ఎప్పుడైతే థియేటర్లో కన్వర్ట్ అవ్వకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే థియేటర్లో ఆడలేదు కదా సినిమాని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నా ప్రేమ కావాలి తర్వాత ఒక పెద్ద డైరెక్టర్తో చేసుంటే ఇలా ఇంకోలా ఉండేది కెరియర్. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ గారు వీళ్ళంతా పాన్ ఇండియా లెవెల్కి ఎదిగారు సార్. మన తెలుగు సినిమా అనేది మార్కెట్ పెరిగింది. ఈ మార్పు, ఈ గ్రోత్ మీకు ఎలా అనిపిస్తుంది? బాహుబలి బ్రాట్ దట్ చేంజ్. ఇంకా అక్కడి నుంచి ఫాలోడ్ బై ప్రభాస్ గారి చేతుల మీద ట్రైలర్ రిలీజ్ చేశాం. ఆయన సడన్గా, నిజంగా చెప్తున్నాను, ఐ ట్రైడ్ ఇమ్మీడియట్గా లెట్స్ డూ ఇట్ అని చెప్పడం, డార్లింగ్ ఆయన అది చెప్పడం, ఆయన చేతుల మీద ట్రైలర్ పెట్టడం, ఆదికి మంచి హిట్ పడుతుంది అనే ఫీల్డ్లోనే అందరూ ఉన్నాం. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అక్కడ ఏ విషయంలో. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? ఫుల్ ఎనర్జీతో ఉన్నారు, చాలా పాజిటివ్ వైబ్స్తో ఉన్నారు. అంటే మొన్న ట్రైలర్ వచ్చి మంచి బజ్ వచ్చి రావటం వల్ల ఆ పాజిటివ్నెస్ మీ ఫేస్లో కనిపిస్తుంది. చాలా రోజులకండి మంచి బజ్ వచ్చింది శంబాలాకి. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్. ట్రైలర్ నుంచి ఆ పాజిటివిటీ టీజర్ నుంచి కూడా స్టార్ట్ అయింది. ట్రైలర్తో చాలా కాల్స్, చాలా పాజిటివిటీ రావడం, చాలా రోజుల తర్వాత రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇదివరకు వచ్చే కొన్ని ఫిలిమ్స్, బట్ ఈసారి ఏంటంటే అందరూ షూర్ షాట్, నేను ఇంకా కామ్గా ఉంటుంటే అందరూ ఈసారి మిస్ అవ్వదు, ఈసారి కొడుతున్నావు అని అందరూ చెప్పడం వెరీ హ్యాపీ. ఎందుకంటే డాడీ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, నాన్నగారు కూడా. ఆయనకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. కొంతమంది చూశారు సినిమాని, చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఆదికి మంచి హిట్ పడుతుంది అనే ఫీల్డ్లోనే అందరూ ఉన్నాం. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అక్కడ ఏ విషయంలో కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ట్రైలర్. ఎందుకంటే మీడియాకి, ప్రెస్కి, మీడియాకి మీరు కూడా ఇందాక ట్రైలర్ చాలా బాగుందని చెప్పడం, మేము చేస్తాం, బట్ అది రీచ్ అవ్వడం ఒక ఎత్తు. రీచ్ అయింది శంబాల, అండ్ పాజిటివ్గా రీచ్ అయింది. సో దానివల్ల ఎనర్జీగా అందరం ఫుల్ టీం అంతా కూడా బాగా జోష్గా ఉన్నాం. సార్, బిఫోర్ శంబాల కొంచెం స్ట్రగులింగ్ పీరియడ్లో అనిపించింది. అవును, చాలా. అంటే ఎందుకు, అంటే ఎనాలిసిస్ చేసుకున్నారా ఏంటి, ఎక్కడ జరుగుతుంది ఏంటి అని? మెయిన్ ఏంటంటే నా మూవీస్ అన్నీ కూడా, కొన్ని మూవీస్ డిజిటల్లో బాగా పే చేసినాయి. జనాలకి అది రీచ్ అవ్వడం, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేయడం వల్ల అది రీచ్ అవ్వడం చాలా నేనే కన్ఫ్యూజన్ ఇచ్చేసాను. అట్ ది సేమ్ టైమ్ తర్వాత డిజిటల్లో వచ్చి కొన్ని సిఎస్ఎస్ సనాతన్ కానీ, నా క్రేజీ ఫెలో కానీ డిజిటల్లో బాగా పే చేసే, వ్యూస్ కానీ అన్నీ. శశి కూడా డిజిటల్లో డిడ్ వెరీ వెల్. నాకు మ్యాంగో రామ్ గారు నాకు వచ్చి పర్సనల్గా చెప్పారు, శశిని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ నంబర్స్, చాలా బాగా వచ్చాయి నంబర్స్ అని డిజిటల్లో. థియేటర్లో కొడితేనే కదా, డిజిటల్లో చూసేది పక్కన పెడితే థియేటర్లో కొట్టాలి. సో అట్ ది సేమ్ టైమ్ ఏమైందంటే కొంచెం సినిమాకి కొన్ని కాంప్రమైజ్ అయిపోవడము, క్యాస్టింగ్ కాంప్రమైజ్ అయిపోవడం, ఆ కథకి కావాల్సిన ఇది కొన్ని ఉంటాయి కదా ఫ్యాక్టర్స్, అక్కడ మిస్ అవ్వడం, మేకింగ్లో కొంచెం ఇది మిస్ అవ్వడం, ఇవన్నీ అయ్యాయి బికాస్ డ్యూ టు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్.
నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నా పైన చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం ఖర్చు పెట్టి కొంచెం గ్రాండియర్గా సినిమా తీస్తే 100% బజ్ వస్తుంది అని మళ్ళీ శంబాలా అప్రూవ్ చేసింది. అండ్ ప్రొడ్యూసర్స్కి ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి. ఎక్కడ ఆ కథకి ఏం కావాలో దానికి మించి మేము అనుకున్న దానికంటే ఎక్కువైన సినిమా. దానివల్ల ఈరోజు ఆ ట్రైలర్ కూర్చుంది, కరెక్ట్గా ల్యాండ్ అయింది. అప్పుడైతే ఆ ట్రైలర్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిందో ఇదేదో ఆది మళ్ళీ మంచి సినిమాతో వస్తున్నాడు అనే క్యూరియాసిటీ ఇదైంది. బిఫోర్ ఫిలిమ్స్లో కొన్ని ల్యాండ్ అయినా కూడా ట్రైలర్ బాగున్నా ఇది ఉన్నా కూడా ఎక్కడో ఇంత బజ్ క్రియేట్ అవ్వలేకపోయింది అని అనాలిసిస్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే వన్ ఫిలిం మార్చేస్తుంది కదా, ఆ వన్ ఫిలిం అందరికీ డాడీకి పోలీస్ స్టోరీ, నాకు ప్రేమ కావాలి ఇచ్చింది ఆ బ్రేక్. హోప్ఫుల్లీ శంబాలా నేను అనుకున్న డోర్ ఓపెన్ అవుతుంది, కొంచెం ఓపెన్ అయ్యి ఒక చిన్న రిలీఫ్, ఒక మంచి హిట్ ద్వారాగా ప్రేక్షకులు ఇస్తారనుకుంటున్నాను. ఓకే, అంటే మీ కెరీర్ స్టార్ట్ అవ్వటం ప్రేమ కావాలి ఒక మంచి ప్రేమ కథా చిత్రం, మంచి హిట్ అది. లవ్లీ, తర్వాత సుకుమారుడు, ఇవన్నీ ఒక మంచి ఆరంభంతోనే స్టార్ట్ అయింది మీ కెరీర్. అవును, మధ్యలో మాత్రమే కొంచెం అంటే కథలు జడ్జిమెంట్ చేయడంలో కానీ అంటే కొన్ని కాంప్రమైజ్ అయ్యి ఒప్పుకోవటం కానీ ఇలాంటి వాటి వల్లే ఈ ఫెయిల్యూర్స్ చూడాల్సి వచ్చిందని అనుకుంటున్నారా? అంటే నేను అబ్జర్వ్ చేస్తానండి ఓవరాల్గా నాకు అనిపించింది, అంటే నేను ఐ మైట్ బీ రాంగ్, నాకు ఏమి పెద్ద బ్యానర్స్ లేకపోతే పెద్ద డైరెక్టర్స్ ఎవరు పడలేదు నాకు నా కెరియర్లో. సో ఆల్ న్యూ కమర్స్తో మ్యాక్సిమం చేశాను అందరితోనూ. సో వాళ్ళ న్యూ కమర్స్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ వాళ్ళని లేదు ఇంట్లోనే చేయాలి ఈ రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఆ సినిమా కావాల్సింది కొన్ని కాంప్రమైజ్ అయిపోవడం అవన్నీ అయినాయి. సో నేను అనుకోవడం నా తప్పులు ఉన్నాయి, స్క్రిప్ట్స్ కొన్ని రాంగ్ స్క్రిప్ట్స్ నేను చూస్ చేసుకోవడం అవన్నీ. కొన్ని మంచి కంటెంట్ ఎంచుకున్నా కూడా ఆ కంటెంట్కి కావాల్సిన చిన్న ఏమేమి కావాలో అవి యాడ్ అవ్వలే, దానివల్ల మిస్ అయ్యాయి ఎంతని అది ఒకటి అనిపించింది నాకు. దానివల్ల కొంచెం రాంగ్ దీంట్లో వెళ్ళా. బట్ ఒక్క లెవెల్ వరకు కొన్ని ఫిల్మ్స్ నాకు థియేటర్కల్లో బాగానే పే చేసాయండి. ఈవెన్ నా చుట్టాల అబ్బాయి లాంటి రఫ్ లాంటి సినిమాలు కూడా కమర్షియల్గా ఇట్ డిడ్ వెల్. అంటే ఓపెనింగ్స్ వచ్చాయి, ఫస్ట్ 3 days హౌస్ఫుల్ బోర్డ్స్ పడినాయి, ఇవన్నీ అయినాయి. తర్వాత కొంచెం మిస్ట్రాక్ అయింది, అది అలా వెళ్ళింది. మళ్ళీ ఒక చిన్న రిలీఫ్ క్రేజీ ఫెల్లో అనే సినిమా ఒక మంచి సినిమా చేశాను నేను. అది థియేటర్లో అంతగా కాకపోయినా ప్రొడ్యూసర్స్కి ఆ సినిమా నాన్ థియేటర్కల్తో రికవర్ అయిపోయారు వాళ్ళు. అది తర్వాత ఓటీటీలో కానీ మిగతా దాంట్లో ఇట్ డిడ్ వెల్. సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం హిందీ మార్కెట్ మనకు ఉండడం వల్ల దానివల్ల కొంచెం అన్ని సినిమాలు రావడం ఇవన్నీ, దానివల్ల కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ వల్ల ఆ చిన్న కన్ఫ్యూజన్ దారిలోకి వెళ్ళా. సో దానివల్ల అనాలిసిస్ అనేది ఏంటంటే మంచి కథలు చేసుకోవాలి, ఆ కథకి తగ్గట్టు ఖర్చు పెట్టి చిన్న ఇది కూడా ఉండాలి అని నా ఫీలింగ్. ఆ కథకి ఏం కావాలో అది కరెక్ట్గా తీస్తే ప్రేక్షకులు 100% ఆదరిస్తారు. ఈ రోజుల్లో ఇప్పుడు చూస్తే మీరు ఆల్ ఫిలిమ్స్ ఏదైతే వచ్చాయో చిన్న ఫిలిమ్స్ అన్నీ కూడా బాగా పే చేస్తున్నాయి. మన లిటిల్ హార్ట్స్ కానీ రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అదేం పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఏం లేవు. బట్ ఆ కథ కొత్తగా ఒక ప్రెజెంటేషను కొత్త విధంగా తీశారు, దానివల్ల చూస్తున్నారు. సో అది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 2 years బ్యాక్ చిన్న సినిమాలు చాలా టెన్షన్ ఉన్నాయి, అసలు చిన్న సినిమాలు థియేటర్కి రావడం మానేశారు అన్నారు. అలాంటిది ఈరోజు ఫిలిమ్స్కి చిన్న సినిమాలైనా కంటెంట్ ఉంటే హీరో ఎవరైనా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు ఈ ఇయర్ కొన్ని ఫిలిమ్స్తో. దాంట్లో మళ్ళీ ఎంకరేజింగ్ సైన్. నాకు కూడా చాలామంది ఫోన్ చేసి ఇది మంచి టైము, ఇప్పుడు ప్రాపర్ కంటెంట్తో మీరు వస్తే సినిమా తప్పకుండా కొడతారు అని చెప్పడంతో కొంచెం అందరికీ ఒక మంచి హోప్ వచ్చింది.